ముస్లింస్ తెలుగు హిందువుల పేర్లు పెట్టుకొని ఆధార్ కార్డులు సంపాదించుకొని ఇక్కడ ఏకంగా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. మరి ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఆయనకు సంబంధించినటువంటి టోటల్ సర్టిఫికేట్స్ ఈ ఉద్యోగం ఇచ్చినటువంటి సంస్థల మీద చెక్ చేసినాయా లేదా? చెక్ చేస్తే ఒక ఆధార్ కార్డు ద్వారానే ఉద్యోగం ఇచ్చినారా? ఇప్పుడు డక్కన్ కాలేజీలో అతను ఇంజనీర్ గా పనిచేస్తా ఉన్నాడు, ఇంకొక డెంటిస్ట్ కూడా ఉన్నాడు. వీళ్లతో పాటు అనేక మంది దినసరి కూలీలు కూడా వీళ్ళతో పాటు ఉన్నారు. వీళ్ళందరూ దేశంలో ఒక బయో వార్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు. ఒక అంటే అంతర్గతంగా భయోత్పాతాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఎట్లయితే కరోనా వైరస్ సృష్టించబడి మొత్తం అల్లకల్లోలమైందో ఆ రకమైనటువంటి బయో మెడికల్ వారిని కెమికల్ వారిని సృష్టించడం కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పి పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. దీన్ని ఏ రకంగా చూడాలి స్పష్టంగా చెప్పండి. హైదరాబాద్ ఉగ్రవాదానికి మూలమైంది, ఇస్లామిక్ టెర్రరిజానికి హైదరాబాద్ కేంద్రం అయిపోయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం, కిషన్ రెడ్డి గారు. అసలు మనం ఇంతకుముందు సాయిబాబా టెంపుల్ సంఘటన చూసుకున్నా, లుంబిని పార్క్ చూసుకున్నా, తర్వాత గోకుల్ చాట్ చూసుకున్నా కూడా హైదరాబాద్లో మొదటి నుంచి టెర్రరిస్టులు విపరీతంగా రెచ్చిపోయి ఇక్కడి నుంచే ట్రైనింగ్ తీసుకొని ఇక్కడి నుంచే వాళ్ళ కార్యక్రమాలను నిర్వహించడం అనేది పరిపాటు అయిపోయింది. అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ సీక్రెట్. కాకపోతే ఏంటంటే ప్రభుత్వాలు ఇక్కడ గట్టిగా ఉండాలి. అపీజ్మెంట్ పాలసీ చేసుకుంటూ వాళ్ళతో మనం ఇప్పుడు వసతుద్దీన్ ఓవైసీ వాళ్ళ కాలేజ్ లోపల వీళ్ళకి అడ్మిషన్స్ ఎట్లు ఇస్తారంటే, ఇప్పుడు మిగతా వాళ్ళు సరే బయట నుంచి వచ్చారు, దాని గురించి కూడా చర్చిద్దాం. అయితే వీళ్ళు ఇదే ప్రశ్న ఓవైసీని అడగాలి. ఏంటంటే వాడు ఆయన కాలేజీలో వీడికి ఎట్లా అడ్మిషన్ ఇచ్చారు, ఎట్లా వాడికి జాబ్ ఇచ్చారు వాడికి అంటే ఖచ్చితంగా ఎంఐఎం పార్టీకి బండి సంజయ్ గారు కాదు, వాస్తవంగా ఎంఐఎం పార్టీకి ఉగ్రవాద సంస్థలతోటి లింక్ బరాబర్ ఉంది అనేది మా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే వికారుద్దీన్ హత్య జరిగినప్పుడు, వికారుద్దీన్ సంఘటనలు చేసినప్పుడు వాళ్ళ పక్షాన వకాలతో పుచ్చుకొని మాట్లాడారు. టెర్రరిజం తోటి లింకులు ఉన్నాయనంటే వాళ్ళకి మేము బెయిల్ ఇప్పిస్తాం, మాతో మేము కలుపుకుంటామని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అన్నదమ్ములు ఇద్దరు ఓవైసీలు. ఇవన్నీ కూడా మూలాలు హైదరాబాద్ నుంచే జరుగుతున్నాయి. ఈ హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ రజాకార్ల పార్టీ అప్పటి రజాకార్ల పార్టీ ఇప్పటిదాకా కొనసాగుతూ ఆ రోజుల్లో ఇస్లామిక్ టెర్రరిజం అంటే ఆ ముస్లిం రాజు నిజాం పరిపాలనలో ఏ విధమైన అరాచకాలు చేసేవారో అదే అరాచకాలను కంటిన్యూ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా హైదరాబాద్ ఇస్లామిక్ టెర్రరిజం స్ప్రెడ్ చేయడానికి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ ప్రభుత్వాలు వాళ్లకు ఉదాసీన వైఖరితోటి, అపీజ్మెంట్ పాలసీతోటి వాళ్ళ మీద ఏ చర్య తీసుకోకుండా ఉండటం ప్రధాన కారణం. ఎందుకు అనంటే ఇక్కడ పోలీసులు ఏం పట్టుకున్నా ఏం చేసినా వాళ్ళ మీద సంపూర్ణమైన చర్యలే ఉండలేదు. ఇతర రాష్ట్రాల నుంచి లేదా కేంద్రం నుంచి వచ్చి ఎన్ఐఓ ఇట్లాంటి వాటిలో మదర్సాలను చెక్ చేసి అక్కడ వాళ్ళు ఇస్తున్న ట్రైనింగ్లను గమనించి వాళ్ళను బయట పెడితే కానీ మనకి ఇక్కడ మన రాష్ట్ర పోలీసులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ తెలవట్లే. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, ఎంఐఎం పార్టీ ఏ సంఘటన చేసినా, ఏ ఉగ్రవాద చర్య పాల్పడ్డా, ఎవరికి ట్రైనింగ్ ఇచ్చినా, మదర్సాలు ఏమేం చేస్తున్నా కూడా ఇక్కడ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్లనే హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. ఆ గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే విధంగా చేసింది.